కొంచెం అందరికి వస్తాయి మస్తున్నాయి. అన్న అందరికి వస్తాయి ప్లీజ్ రిక్వెస్ట్ 1 by 1 అట్లా ఇట్లా కాదు అన్న అట్లా రమ్మను
ఓ అన్న ఫోటో తీయమంటావా అంటే పో ఆగు నేను రెడీ అనండి అట్టకే పోయింది రమ్మని వాళ్ళందరినీ రమ్మను ఫోటో దిగురు రండి ఫోటో దిగురు రండి చూడండి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ప్రకృతి కాపాడడానికి ప్రకృతిని పూజించే హిందుత్వంలో ప్రకృతిని పూజించి మరి ప్రకృతిని మళ్ళీ ప్రకృతిలో కలపడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకోసమే మనం మట్టి గణపతులను ఈరోజు పంచడం జరుగుతుంది. ప్రకృతి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే మరి మట్టి గణపతులనే పూజించాలని అనాదిగా వస్తున్న ఆచారం. మరి దానిని సాంప్రదాయంగా మనం ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి పంచడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రజలందరికీ నా ఉద్యోగం. జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము ట్రాఫిక్ ఆంక్షలున్న దీనివల్ల మేము ట్రాఫిక్ వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే కొంచెం ట్రాఫిక్ని తగ్గించుకోండి, ఇక్కడ అందరూ కూర్చొని అన్నీ అమ్మడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అట్లాగే ఆనవాయితీ ఏంటంటే మట్టి వినాయకులు పెట్టుకోవడం చాలా మనకు గత కాలం నుంచి మనకు ఆనవాయితీ ఉంది కాబట్టి మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరని చెప్పేసి ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి అందరూ మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలి, ప్రతి ఇంటిలో మట్టి వినాయకుల్ని పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఇంటికి తెలియజేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టుకోవడం గొప్ప కాదు, మంచిగా నిష్ఠతో పూజ చేయడం చాలా గొప్ప కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా నిష్ఠగా పూజ చేయాలని చెప్పేసి జగిత్యాల పట్టణ ప్రజలందరినీ కోరుతూ, అట్లాగే మరి ప్లాస్టర్ ప్యారేజ్ వినాయకుల్ని మనం నీళ్ళల్లో చెరులో వేసిన తర్వాత అవి కరగకుండా కొన్ని నెలల పాటు అలాగే ఉండి నీళ్లు కాలుష్యం జరుగుతుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరిని మట్టి వినాయకుల్ని ప్రోత్సహించండి. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి, జగిత్యాలను అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా కాపాడాలని చెప్పేసి ఆ వినాయకుడిని కోరుతూ పట్టణ ప్రథమ పౌరాలు మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా విషయాలు తెలియజేశారు. మరి మట్టి గణపతి ఎందుకు వాడాలి అనే విషయంలో వైస్ చైర్మన్ గారు కూడా చెప్పడం. మొదటి నుండి కూడా గణపతి పూజ అనేది ఏ కార్యం చేసినా, ఏ శుభకార్యం చేసినా గణపతికి పూజ ఇచ్చిన తర్వాతనే మన కార్యాలు మొదలు. ఎలాంటి విఘ్నాలు కలగద్దని చెప్పి ఆ విఘ్నేశ్వరుని గణనాథుడిని పూజిస్తాం. ఆ విఘ్నేశ్వరుని గణనాథుని ఈ గణేష్ చవితి నాడు ప్రత్యేకంగా ఇంటింటా కూడా వినాయకుడు పెట్టి పూజించుకోవడం జరుగుతుంది. కమ్యూనిటీ లెవెల్లో సంఘాల వారు కావచ్చు, యువత, వివిధ కుల సంఘాలు అందరూ కూడా పెట్టడం జరుగుతుంది. మరి అది హిందూ సాంప్రదాయంగా హిందువులను సంఘటితం చేయడానికి కూడా కొందరు ఆలోచించి పెట్టిన కార్యక్రమం. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు టవర్ దగ్గర పంచుతూ ఉన్నాం. మేము పుట్టి పెరిగిన ఇల్లు టవర్కు 100 అడుగుల లోపలనే ఉంటుంది, పక్క చౌరస్తా కాడ. అప్పుడు మా పాతిళ్ళు ఉండే 1973, 74 ఆ ప్రాంతంలో అక్కడ మాకు పాతింట్లో పెద్ద వేప చెట్టు కూడా ఉండేది. ఈ మట్టి గణపతిని పూజించుకొని పూజ అయిన తర్వాత సాయంకాలం ఆ చెట్టు బొర్రలో పెడదాం. అంటే అది వానకు కరిగిపోతుంది. చెట్టు ఒక బొర్రలు మొదటి నుంచి కూడా మట్టి గణపతిలో పెట్టుకొని నీళ్ళల్లో వేస్తే అది నిమజ్జనం అవుతుంది. మరి అది శ్రేష్టం, ధర్మం కూడా అదే చెప్తుంది. మన మట్టి గణపతిని 9 రోజులు పూజించుకొని నీళ్ళల్లో ఎందుకు వేస్తాం, నిమజ్జనం ఎందుకు వేస్తాం? నీళ్ళల్లో అది విలీనం అయిపోవాలి, నీళ్ళల్లో కరిగిపోవాలి, చెరువులో ఉన్న మట్టిలో అదొక భాగం కావాలని చెప్పి మట్టి గణపతి అయితే అది సాధ్యమవుతుంది. ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెద్ద పెద్దవి పెట్టుకుంటున్నామో అది చూడడానికి బాగుంటుంది, కానీ వాస్తవానికి మనం అనుకున్న రకంగా అది చెరువులో పూర్తి స్థాయిలో వాగులలో కరగదు. పిఓపి దానివల్ల
కలుషితమవుతుంది. అట్లనే ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతాయి తీసి పట్టుకోండి. చూడండి మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు పట్టుకున్నారు గణపతి మట్టిది ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్నదో మనం చూడవచ్చు. మరి దీన్ని మనం పూలతోటి పండ్లతోటి న్యాచురల్ కలర్స్ తోటి కుంకుమతోటి అలంకరించుకుంటే బాగుంటుంది. పట్టణంలో కొంతమంది మట్టి గణపతులను పూజిస్తూ ఉన్నారు. నేను ఒక డాక్టర్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ప్రారంభించినప్పుడు మట్టి గణపతులను ప్రారంభించాను. మా సామాజిక వర్గం వాళ్ళు కూడా పెడితే మట్టి గణపతి పెడితేనే నేను చందా ఇస్తాను చెప్పి మరి జగిత్యాల పట్టణంలో సాయిబాబా టెంపుల్ పక్కన గుడి వద్ద అత్యంత భారీ గణపతిని కూడా మట్టితోటే చేసి పెడతా ఉన్నారు. ఇవాళ సాయంకాలం నేను చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ గోల్డెన్ యూత్ అది చేస్తారు. వారు అభినందిస్తూ ఉన్నా. కొంత డబ్బు వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి పెద్దది పెట్టుకున్నారు. డబ్బు లేని వాళ్ళు చిన్నది పెట్టుకున్నా మంచిదే కానీ మట్టిది పెట్టుకోవాలి. మరి ఈ సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని మా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు సిబ్బంది తీసుకోవడం జరిగింది. దాదాపు 1500 మందికి మట్టి గణపతులు ఇచ్చినాం. చాలా అభినందనీయం. పోయిన 2-3 సంవత్సరాలు కూడా చేసినాం. గణపతులు ఇవ్వడమే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ నుండి కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వాలని చెప్పింది. అదేవిధంగా గణపతులు ఉన్న చోట మొరం కూడా పోసే చర్యలు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా నిమజ్జనం రోజు కూడా తెప్పలేయడానికి కూడా దాదాపు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం కూడా గతంలో చింతకుంట చెరువు వద్ద చాలా ఇబ్బంది ఉండేది. ప్రాంతం కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నది. ఇవి ఈ రకంగా అన్ని ధర్మాలను మనం సెక్యులర్ దేశంలో చూసినట్టే ముఖ్యంగా హిందువులు ఎక్కువ ఉన్న దేశం కాబట్టి హిందూ ధర్మం హిందువుల పక్షాన కూడా మరి అవసరం ఉన్న కార్యక్రమాలు గణనాథులు పూజించే వారికి అన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. వారికి అన్ని సహకారాలు ప్రభుత్వ పక్షాలు ఉంటాయి. ప్రత్యేకంగా మా మున్సిపల్ శాఖ ఒక మంచి కార్యక్రమాలు చేసేందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో మంచిగా వచ్చేలా చూడాలి. ఎందుకంటే మా ఫోటోలు ఏదో రకంగా వస్తాయి. రాజకీయాలు ఉన్నాం, వాళ్ళు మెచ్చుకునే వస్తాయి, వాళ్ళు తిట్టినా వస్తాయి. కానీ ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం. సమాజంలో కొంత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మంచిగా ప్రసారం చేయాల్సింది.